హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇంట్రొడక్షన్ టు థ్రెడ్స్ ఎందుకు యూజ్ చేస్తాము, యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మన అప్లికేషన్కి, థ్రెడ్ స్టేట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనము ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాము ఈ వీడియోలో. అండ్ ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే మనము డే వన్లో మల్టీ థ్రెడ్డింగ్ కంటెంట్ అనేది అయితే చూసాము. లైక్ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఏ కంటెంట్స్ అయితే నేర్చుకోవాలి అనేదైతే ఆ కంటెంట్ క్లియర్గా మనము డే వన్ వీడియోలో తెలుసుకున్నాము. అండ్ డే 2 వీడియోకొచ్చేసరికి మనకు ఇంట్రడక్షన్ టు థ్రెడ్స్ అనేదైతే నేర్చుకోబోతున్నాము. వాట్ ఈస్ థ్రెడ్? వాట్ ఆర్ థ్రెడ్స్? వై యూజ్ థ్రెడ్స్? థ్రెడ్ స్టేట్స్ ఏంటి? ఈ న్యూ, రన్నబుల్, బ్లాక్డ్, వెయిటింగ్, టైమ్డ్ వెయిటింగ్, టర్మినేటెడ్ ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేదైతే మనము క్లియర్‌గా నేర్చుకోబోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ లేట్ చేయకుండా మనం వాట్ ఈస్ థ్రెడ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. వాట్ ఆర్ థ్రెడ్స్? అసలు థ్రెడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విత్ ఇన్ ఏ సేమ్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది అయితే రాసుకున్నాము జావాలో. ఒక క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ అనేది అయితే రాసుకున్నాము. దాంతో పాటు మనం ఆ కాలిక్యులేషన్ ప్రోగ్రామ్ అనేదైతే రన్ చేసినప్పుడు, దాంతో పాటు ఇంకొక టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సైమల్టేనియస్‌లీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనకెటువంటి టైం వెయిట్ చేయకుండా సైమల్టేనియస్‌లీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు మనము ఈ థ్రెడ్స్ అనేదైతే యూజ్ చేస్తామో, ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వితిన్ ఎ సేమ్ ప్రోగ్రామ్. మనము ఏదైతే రాసుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకొక ఇండిపెండెంట్ పాత్ అనేది, ఏదైతే థ్రెడ్స్ రాసుకొని ఉంటామో దానికి ఇండిపెండెంట్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అయితే జరుగుతుంది సైమల్టేనియస్లీ వితిన్ ఏ సేమ్ ప్రోగ్రామ్. దట్ ఈస్ నథింగ్ బట్ థ్రెడ్. ఆ థ్రెడ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఏ విధంగా థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. జస్ట్ థ్రెడ్ అంటే ఏంటి, థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మన అప్లికేషన్కి అనేది అయితే నేర్చుకున్నాం. వాట్ ఆర్ థ్రెడ్స్? మనం థ్రెడ్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఇండిపెండెంట్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని. అదేవిధంగా మల్టిపుల్ టాస్క్స్. ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్‌లో ఇంకొక టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం థ్రెడ్ అనేది అయితే యూజ్ చేస్తాం. అదే విధంగా మల్టిపుల్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి థ్రెడ్స్ అనేది అయితే యూజ్ చేస్తాము. థ్రెడ్స్ ఆర్ ఇండిపెండెంట్ సీక్వెన్సెస్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ కాన్కరెంట్‌లీ. కాన్కరెంట్‌లీ ఈస్ నథింగ్ బట్ అట్ ఎ టైమ్. ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అదే టైంలో మనకు థ్రెడ్స్ ఏదైతే మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి థ్రెడ్స్ అనేది అయితే యూజ్ చేస్తాము. విత్ ఇన్ ఎ సేమ్ ప్రోగ్రామ్. అలోయింగ్ డిఫరెంట్ టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్ సైమల్టేనియస్లీ. చెప్పాను కదా, మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిఫరెంట్ టాస్క్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి, డిఫరెంట్ టాస్క్స్ పెర్ఫార్మ్డ్ సైమల్టేనియస్లీ ఈ థ్రెడ్స్ అనేది అయితే యూజ్ చేస్తాము. వై యూజ్ థ్రెడ్స్? థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల మన అప్లికేషన్కి బెనిఫిట్స్ ఏంటి? యూజింగ్ థ్రెడ్స్ క్యాన్ బ్రింగ్ సెవరల్ బెనిఫిట్స్ టు అవర్ అప్లికేషన్, ఇన్క్లూడింగ్ రెస్పాన్సివ్నెస్, కాన్కరెన్సీ, అసింక్రోనస్, ప్యారలిజం. ఇలా చాలా ఈ బెనిఫిట్స్ అనేది అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్పాన్సివ్నెస్. థ్రెడ్స్ అలో ద ప్రోగ్రామ్ టు రిమైన్ రెస్పాన్సివ్ వెన్ పెర్ఫార్మింగ్ టైమ్ కన్జ్యూమింగ్ టాస్క్స్. By running these tasks in separate threads, the main thread can continue executing other operations or respond to user input. చెప్పాం కదా మనము, మల్టిపుల్ థ్రెడ్స్ మల్టిపుల్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకు రెస్పాన్సివ్నెస్. లైక్ ఇప్పుడు ఒక టాస్క్ అనేది అయితే మనం క్యాలిక్యులేషన్ ప్రోగ్రామింగ్ రాసుకున్నాము, అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మల్టిపుల్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండకుండా, లైక్ ఇప్పుడు మనం ఒక లాజిక్ అనేది అయితే రాసుకున్నాము, అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా టాస్క్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు టైం అనేది అయితే తీసుకుంటుంది. ఆ విధంగా ఉండకుండా మనకు ఈ థ్రెడ్స్ అనేది అయితే యూజ్ అవుతాయి. కాన్కరెన్సీ. థ్రెడ్స్ ఎనేబుల్ మల్టిపుల్ టాస్క్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ కాన్కరెంట్లీ, ఇంప్రూవింగ్ ద ఓవరాల్ త్రోపుట్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది అప్లికేషన్. చెప్పాను కదా, ఇప్పుడు మన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా టాస్క్స్ కూడా అదే టైంలో మిగతా టాస్క్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ యూజ్ చేయడం వల్ల, థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు అన్ని టాస్క్స్ అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి. టైం సేవింగే కదా మనకు అక్కడ. ఎస్. అసింక్రోనస్ ఆపరేషన్ సేమ్.
Threads can be used to perform background tasks asynchronously, allowing the main thread to continue with other operations without waiting for the task to complete. ఇక్కడ మనకు మల్టీ థ్రెడింగ్లో సింక్రోనస్ అసింక్రోనస్ అనేది అయితే ఉంటాయి. అసింక్రోనస్కి వచ్చేస్తే మనకు ఇప్పుడే తెలుసుకున్నాము, ఒక మెయిన్ థ్రెడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతూ ఉందో ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటాం. చూసుకోవచ్చు, థ్రెడ్స్ క్యాన్ బి యూజ్డ్ టు పెర్ఫామ్ బ్యాక్గ్రౌండ్ టాస్క్స్ asynchronously, allowing the main thread to continue with other operations without waiting for the task టు కంప్లీట్. లైక్ ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వేటప్పుడు వెయిట్ చేయకుండా, మల్టిపుల్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా, వెయిట్ చేయకుండా ఆ టాస్క్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని, ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని మనం అసింక్రోనస్ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. లైక్ ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వేదాన్నే మనము అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటాము. అండ్ ఇక్కడ మనకు మల్టీ థ్రెడ్డింగ్లో సింక్రోనైజేషన్ కూడా ఉంటుంది. అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ అనేది అయితే ఉంటుంది. సింక్రోనస్ అనే కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్యారలలిజం. కమింగ్ టు ప్యారలలిజం, బై డివైడింగ్ ఏ లార్జ్ టాస్క్ ఇంటూ స్మాలర్ సబ్ టాస్క్ దట్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ కాన్కరెంట్లీ. లైక్ ఒక లార్జ్ టాస్క్ని మనము మల్టిపుల్ సబ్ టాస్క్గా క్రియేట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని, కన్కరెంట్లీ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి ఈ థ్రెడ్స్ అనేదైతే మనకు ఎనేబుల్ అయితే చేస్తుంది ప్యారలల్ ప్రాసెసింగ్ని. ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ని ఈ థ్రెడ్స్ అనేది అయితే ఎనేబుల్ చేస్తుంది, విచ్ క్యాన్ బి సిగ్నిఫికెంట్లీ స్పీడ్ అప్ ద ఎగ్జిక్యూషన్ టైం. ఇది వచ్చేసి మనకు ఒక స్పీడ్ అప్ ది ఎగ్జిక్యూషన్ టైం అనేది అయితే మనకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థ్రెడ్ స్టేట్స్ క్యాన్ బి ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. లైక్ న్యూ స్టేట్ ఉంటుంది, రన్నబుల్, బ్లాక్డ్, వెయిటింగ్, టైమ్డ్ వెయిటింగ్, టర్మినేట్ అనేసి ఈ విధంగా స్టేట్స్ అనేది అయితే ఉన్నాయి థ్రెడ్ స్టేట్స్. మనకు న్యూ స్టేట్లో ఉన్నప్పుడు జస్ట్ మనము ఏదైతే థ్రెడ్ క్రియేట్ చేసి ఉంటామో అది జస్ట్ క్రియేట్ చేస్తాము, అది స్టార్ట్ అనేది అయితే అయ్యి ఉండదు. అంటే స్టార్ట్ అనేది అయితే చేసి ఉన్నాము, జస్ట్ క్రియేట్ చేసేంత వరకే. రన్నబుల్ అనేది మనకు ఆ క్రియేట్ చేసిన థ్రెడ్ అనేది అయితే మనకు రన్ అవ్వడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. లైక్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కానీ వెయిటింగ్ చేస్తూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఎలిజిబుల్ అనేది అయితే ఉంటుంది రన్ అవ్వడానికి. కమింగ్ టు బ్లాక్డ్ స్టేట్, ద థ్రెడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఏ మానిటర్ లాక్ టు ఎంటర్ ఏ సింక్రొనైజ్డ్ బ్లాక్ ఆర్ మెథడ్. లైక్ సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఒక ఒక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, లైక్ ఒక కోడింగ్ అనేది లాజిక్ రాసింటాం కదా, ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దానికి రిలేటెడ్ ఇంకొక టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెయిట్ చేసేదాన్ని మనం సింక్రొనైజ్డ్ అనేది అయితే అంటాము. ఓకే, వెయిటింగ్. వెయిటింగ్ అంటే మనము ఒక థ్రెడ్ అనేది అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. లైక్ క్రియేట్ చేసిన దాన్ని ఇప్పుడు ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇంకొక టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెయిట్ చేసేదాన్ని ఆ వెయిటింగ్ థ్రెడ్ అనేది అయితే చెప్పుకుంటూ ఉంటాము. ఒక థ్రెడ్ పెర్ఫామ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్, ఏదైతే యాక్షన్ ఉందో అది ఆ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇంకొక థ్రెడ్ అనేది అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. టైమ్డ్ వెయిటింగ్. టైమ్డ్ వెయిటింగ్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్లీ వెయిటింగ్ స్టేట్లో ఏదైతే ఉందో వెయిటింగ్ స్టేట్, దానికి సిమిలర్లీ టైమ్డ్ వెయిటింగ్. లైక్ ఒక స్పెసిఫిక్ టైం డ్యూరేషన్ వరకు ఈ టైమ్డ్ వెయిటింగ్ అనేది అయితే ఉంటుంది స్టేట్. Terminated state means like the thread has completed its task or has been terminated. ద థ్రెడ్ అనేది మనకు టాస్క్ అనేది అయితే కంప్లీటెడ్ అవుతుంది, తర్వాత టర్మినేట్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంట్రొడక్షన్ టు థ్రెడ్స్ అనేది అయితే నేర్చుకున్నాము, థ్రెడ్స్ వల్ల యూజ్ ఏంటి అనేది అయితే తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనము వేరే టాపిక్తో వీడియో అనేది అయితే చేస్తాము. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.